హాయ్ అండి. ఇవాళ నేను చపాతీలోకి మంచి కాంబినేషన్ ఉన్న రెసిపీ చేస్తున్నాను. క్యాప్సికమ్ పన్నీర్ అండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఇది కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకొని పల్లీలు వేయించిన పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూను కారం కూడా వేసాను ఇందులో. ఈ పేస్ట్ వేస్తే కొంచెం చిక్కదనం వస్తుందండి, టేస్టీగా వస్తుందని. ఇందులోనే టమాటాలు వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా అండి, ఇది కట్ చేసుకున్నది. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, అన్ని మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెము సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం కొత్తిమీర చల్లుకొని ఇందులోనే క్యాప్సికమ్, కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలండి. పెద్ద సైజు 3 క్యాప్సికమ్ తీసుకున్నానండి, సన్నగా తరుక్కోవాలి. ఇందులో వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే చాలండి. ఆ తర్వాత పన్నీర్, ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసి ఇంకొద్దిసేపు మనం మగ్గించుకోవాలండి కలుపుకొని. ఒక 2-3 మినిట్స్ తర్వాత మంచిగా కలుపుకొని ఇందులో పాల మీద వచ్చిన మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడ వల్లనే టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఆ మీగడ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకి తినడానికి. మంచి టేస్టీ రెసిపీ. 1 or 2 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి. చాలా టేస్టీ క్యాప్సికమ్ పన్నీర్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.